ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతోంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. భీమిలిలో ఓటమి తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా లేరు. వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే టీడీపీలో జాయిన్ అవుతున్నారన్న ప్రచారం జరిగింది. జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నించారన్న టాక్ నడిచింది. చివరికి బీజేపీలోకి టచ్లోకి వెళ్లారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే అవంతి మాత్రం తన పొలిటికల్ ఫ్యూచర్ పై రెండేళ్లుగా నోరు విప్పలేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ అలా సైలెంట్ గా ఉండటం వెనుక రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా? ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజకీయం ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. 2024 ఎన్నికల వరకు ఓటమి తెలియని నాయకుడిగా 2009 నుంచి 15 ఏళ్లు పార్టీలు మారినా పదవిని మాత్రం కోల్పోకుండా వచ్చారు అవంతి శ్రీనివాస్. 2009లో భీమిలి నియోజకవర్గం నుంచి పీఆర్పీ ఎమ్మెల్యేగా గెలిచిన అవంతి శ్రీనివాస్ 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా, 2019 ఎన్నికల్లో రెండోసారి భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో నిలిచి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి చెందడంతో వైసీపీకి రాజీనామా చేసి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అవంతి శ్రీనివాస్ రాజకీయాలకు దూరం కావటంతో ఎక్కడ ఆయన గురించి చర్చ గాని, రాజకీయ విమర్శలు గాని, అవినీతి ఆరోపణలు గాని వినిపించడం లేదు. బహుశా వైసీపీలో కొనసాగి ఉంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలకు సంబంధించి అవంతిపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చి ఉండేవేమో. వైసీపీకి రాజీనామా చేసిన రోజు నుంచి రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించిన అవంతి శ్రీనివాస్ కొద్ది రోజుల తర్వాత బీజేపీలో జాయిన్ అవుతారు. టీడీపీ లేదా జనసేన తీర్థం పుచ్చుకుంటారు అనే ప్రచారం జోరుగా సాగింది. ఈ రోజుకి ఆ ప్రచారం కొనసాగుతూనే ఉంది. రోజులు గడుస్తూ వస్తున్నాయి. కానీ అవంతి శ్రీనివాస్ ఏ రాజకీయ పార్టీలోనూ జాయిన్ కాకుండా తన వ్యాపారాలను చూసుకుంటూ రోజులు గడిపేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపుగా 2 ఏళ్లు పూర్తవుతోంది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మళ్లీ రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరికొద్ది రోజుల్లో టీడీపీలో జాయిన్ అవ్వటానికి రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం భీమిలి నియోజకవర్గంతో పాటు విశాఖలో చక్కర్లు కొడుతోంది. గడచిన 2 ఏళ్లలో రాజకీయంగా ఫోకస్ అవని అవంతి శ్రీనివాస్ బయట జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేయడానికి మళ్లీ రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల తరువాత వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉన్న అవంతి శ్రీనివాస్ అతని కొడుకు వివాహానికి మాత్రమే కొంత హడావిడిగా కనిపించారు. ఆ సందడంతా పూర్తయిన తరువాత మళ్లీ సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు మాజీ మంత్రి, ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ 40వ వివాహ వార్షికోత్సవంలో పాల్గొన్న అవంతి శ్రీనివాస్ అటు గంటాతో పాటు ఇటు బీజేపీ, టీడీపీ నాయకులతో అత్యంత సన్నిహితంగా మెలగటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా కూటమి పార్టీలో అవంతి శ్రీనివాస్ జాయిన్ అవుతారని ఎప్పటి నుండో జరుగుతోన్న ప్రచారం ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోందంటున్నారు. కూటమి పార్టీలు కలిసి పోటీ చేసినంత కాలం భీమిలి నియోజకవర్గం నుంచి అవంతి శ్రీనివాస్ కు సీట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రానున్న ఎన్నికల్లో తన రాజకీయ వారసుడు రవితేజను రంగంలోకి దించాలని 2 ఏళ్లుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ భీమిలి నియోజకవర్గం మీద పెద్దగా ఫోకస్ చేసే అవకాశం లేదు. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో భీమిలి నియోజకవర్గం 2గా ఏర్పడితే ఖచ్చితంగా తనకి ఓ సీట్ వస్తుందని భావిస్తున్న అవంతి శ్రీనివాస్ పొలిటికల్ సైలెన్స్ బ్రేక్ చేస్తున్నారట. రానున్న ఎన్నికల్లో సీటు మాట ఎలా ఉన్నా ప్రస్తుతం కూటమి పార్టీలో స్థానం సంపాదించాలనే ప్రయత్నంలో ఉన్న అవంతి శ్రీనివాస్ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న గంటా శ్రీనివాస్ తో పాటు బీజేపీ, జనసేన పార్టీ నాయకులకు సైతం దగ్గరవుతూ రీ ఎంట్రీకి రూట్ క్లియర్ చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు రాజకీయంగా గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకున్నా ప్రస్తుతం కూటమి కలిసి ఉన్నంత వరకు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అవంతి ఫిక్స్ అయ్యారట. అందుకే విమర్శలను, అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి గంటా శ్రీనివాసరావుతో కలవటమే కాక కూటమి నాయకులకు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది.
ముఖ్యంగా అవంతి శ్రీనివాస్ కూటమి పార్టీలోని ఏ రాజకీయ పార్టీ తీర్థం తీసుకుంటారు అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. సామాజిక వర్గం పరంగా జనసేన పార్టీలో జాయిన్ అవుతారనే ప్రచారం జరిగినా టీడీపీ నుంచి గతంలో ఎంపీగా గెలిచిన అనుభవం ఉండడంతో జనసేన పార్టీలో సీట్ల సర్దుబాటుకు అవకాశం చాలా తక్కువ కాబట్టి టీడీపీ కండువ కప్పుకుని బరిలో నిలిస్తే ఖచ్చితంగా గెలుపు సాధ్యమని అవంతి శ్రీనివాస్ లెక్కలేసుకుంటున్నారట. మరొక 15 ఏళ్లు 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్న నేపథ్యంలో కూటమితో కలిసి ఉంటేనే రాజకీయంగా వ్యాపార పరంగా సేఫ్ అని అవంతి శ్రీనివాస్ భావిస్తున్నారట. వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే కూటమి గూటికి చేరాలని ప్రయత్నం చేసిన కూటమి నుండి అవకాశం దొరక్కపోవడంతో సైలెంట్ గా ఉండిపోయారాయన. అయితే విశాఖ కార్పొరేషన్ మేయర్ మార్పులో తన కూతురు ఓటు రూపంలో అవకాశం రావడంతో టీడీపీ కూటమికి ఓటు వేసి తన చూపు కూటమి వైపే ఉందనే సంకేతాలిచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రాజకీయంగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా 2029 ఎన్నికలకు ముందు నుంచే రంగం సిద్ధం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న అవంతి ఎక్కడి నుంచి బరిలోకి దిగితే సేఫ్ గా ఉంటుందో అని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి బరిలో దిగాలన్నా ఆర్థికంగా స్థితిమంతుడై ఉండాల్సిన పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో నెలకొంది. అవంతి శ్రీనివాస్ ఆర్థికంగా బలమైన వ్యక్తి కావటంతో కూటమి పార్టీలు కూడా తమ పార్టీలో జాయిన్ చేసుకోవటమే కాకుండా సీట్ ఇచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరుపై నిత్యం సర్వేల రిపోర్ట్స్ బయటపెడుతోన్న సీఎం చంద్రబాబు పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలను రానున్న ఎన్నికల్లో సీట్ ఉండదని స్పష్టం చేస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే అవంతి శ్రీనివాస్ టీడీపీలో జాయిన్ అయితే ఖచ్చితంగా తనకు సీట్ రావటమే కాకుండా ప్రభుత్వంలో భాగస్వామి అవుతాను అని ఆలోచన ఉండడంతో ఆయన టీడీపీకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారట. ఆ క్రమంలో అవంతి తన ఫ్యూచర్ కు అనుగుణంగా ఉండే ప్లానింగ్స్ ను చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అవంతి శ్రీనివాస్ అనకాపల్లి విశాఖ ఎంపీ అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో విశాఖ ఎంపీ భరత్ భీమిలి నియోజకవర్గం నుండి బరిలో దిగుతారన్న టాక్ కూడా వినిపిస్తోంది. దాంతో అవంతి కూటమి సారథ్యంలో ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని సన్నిహితులంటున్నారు. విశాఖ ఎంపీ భరత్ భీమిలి నుండి అసెంబ్లీకి పోటీ చేస్తే ఏ నియోజకవర్గం నుంచైనా గెలుస్తారు అనే పేరున్న గంటా శ్రీనివాస్ ను పక్క నియోజకవర్గానికి పంపే అవకాశం ఉండడంతో అవంతి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా విశాఖతో పాటు అనకాపల్లి నియోజకవర్గం నుండి కూడా ఎక్కువ ఛాన్సెస్ అవంతికి ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అనకాపల్లి బీజేపీ ఎంపీగా ఉన్న సీఎం రమేష్ రానున్న ఎన్నికల్లో అనకాపల్లి నుండి బరిలోకి దిగకపోతే గతంలో టీడీపీ ఎంపీగా అనకాపల్లి నుండి గెలిచిన అవంతి శ్రీనివాస్ ని టీడీపీ బరిలోకి దించుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవంతి శ్రీనివాస్ ఇప్పటి నుండే అటు విశాఖ ఇటు అనకాపల్లి ఎంపీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న తన సన్నిహితులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిస్తే మంత్రి పదవి వస్తుందో రాదో అనే సందేహాలున్న నేపథ్యంలో ఎంపీగా బరిలోకి నిలిస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది అవంతి ఆలోచనగా చెప్తున్నారు. దానికి తోడు గతంలో ఎంపీగా పనిచేసిన నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులతో ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న అవంతి ఎంపీగా అయినా ముందడుగు వేయటానికి లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనకాపల్లి జిల్లాలోని చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుండి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు కొత్త ప్రచారం ఊపందుకుంటోంది. ముఖ్యంగా చోడవరం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం బలమైన ఓటు బ్యాంకుగా ఉంది. అక్కడి నుంచి పోటీ చేస్తే జనసేన ఎలాగూ మద్దతిస్తుంది కాబట్టి అవంతి తన రీ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. వైసీపీ చోడవరం నియోజకవర్గానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ని ఇన్ఛార్జుగా నియమించడంతో అవంతి శ్రీనివాస్ కూడా టీడీపీ తనకు అవకాశం ఇస్తే చోడవరం నుండి బరిలో దిగటానికి రెడీ అని సిగ్నల్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న అవంతి శ్రీనివాస్ వర్గం యాక్టివేట్ అవుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. మరి చివరికి అవంతి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరతారు, ఆయన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలి.